వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖలో వైఎస్ఆర్సీపీ యువతలపై యువ వర్గంపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్పి వీళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనతో పాటు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం విద్యార్థి విభాగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయితే ముఖ్యంగా లోకేష్ యువకాలంలో ప్రతి చోట కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం, నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తా ఉందో వాటన్నింటినీ కూడా కొనసాగించడంతో పాటు ఇవన్నీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెంది చేతకాక ఒక అసమర్థ పాలనతో పిరికి పంద చర్యగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నిరుద్యోగ యువతీయులు కానీ వారి హక్కుల గురించి విధుల గురించి ఎవరైతే ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో ఆ అక్రమ అరెస్టులతో వాళ్ళని బెదిరించి అదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదో వారు చేస్తే సంసారం పక్కోళ్ళు చేస్తే ఏదో సామెత చెప్పినట్టుగా గత నెల 2025 సంవత్సరం జూన్ 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజు రాయలసీమ చాలా జిల్లాల్లో మేకలు కోళ్ళు కుక్కలు అన్నింటిని కూడా కోసి రక్తార్పణ చేసి దండలు మాలలేశారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కూడా ఆ విధంగా. మొన్న అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఎవరో ఒకరు మేకను కోసి మేకకు సంబంధించి రక్తార్పణ చేస్తే వాళ్ళని ఎవరిచ్చారు మీకు హక్కు? ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, నడి రోడ్డు మీద నడిపించడం, లేకపోతే బట్టల విప్పి వాళ్ళని కూర్చోబెట్టడం, లేదా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం, వారి మీద డ్రగ్స్ కేసు పెట్టడం, ఒక అరాచక పాలన జరుగుతుంది. ఇలాంటి పరిపాలన ఎవరు చేస్తారంటే పిరికి పందలు చేస్తారు. ఎప్పుడైతే ప్రజలకు మనం ప్రజాస్వామ్యతంగా సమాధానం చెప్పలేమో, ఎప్పుడైతే ప్రజలకు మన అందుబాటులో లేమో, ప్రజలకి ఆశల్ని ఆకాంక్షల్ని మనం ఎప్పుడైతే రీచ్ కాలేకపోతున్నాం, అలాంటప్పుడు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అదిరించడం, బెదిరించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బంగారు భవిష్యత్తున్న విద్యార్థులతో కానీ నిరుద్యోగ యువతుల జీవితాలతో కానీ మీరు ఆటలాడొద్దు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం వారి మీద తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు చేసి ఆ కుటుంబాలని, ఆ విద్యార్థుల యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఈరోజు అఖిల పక్షానికి సంబంధించిన స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో చేస్తున్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు తెలపడం జరిగింది. రాజు గారు, ఇప్పుడు మన భోగాపురం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ లేనిపోయిన రాద్ధాంతం చేస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మీరు? ఈ కొన్ని మాటలు మాట్లాడటానికి మనం ఏదైనా కొన్ని మాటలు తప్పు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో లేకపోతే పబ్లిక్లో రాజకీయాల్లో ఉండి సిగ్గుపడాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒకటే, ఎప్పుడైనా సరే మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, మీరు స్లాబ్ ఒక బిల్డింగ్ కట్టుకుంటే స్లాబ్ వేసిన తర్వాత దాన్ని మెట్లు పెట్టుకుంటారా పెట్టుకోరా? సరే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించి నాడు జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే నెలలో శంకుస్థాపన చేసినప్పుడు దానికి ముందుగానే మాస్టర్ ప్లాన్ రూపొందించి వైజాగ్ పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 6 లైన్ల రహదారి 70 మీటర్స్ వెడల్పు రోడ్డుకి సంబంధించి నిర్దిష్టమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి దానికి అలైన్మెంట్ కూడా కంప్లీట్ చేసి మాస్టర్ ప్లాన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేత కూడా అప్రూవల్ చేసిన తర్వాత స్వయంగా అప్పటి సెంట్రల్ మినిస్టర్, ఇప్పటి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు పిఎం మోడీ గారిని ఉద్దేశించి మాట్లాడింది. మోడీజీ, జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం పోర్టు వరకు కూడా 6 లేన్స్ రహదారి కావాలని. ఆ ప్లాన్ అంతా కూడా నాకు రిప్రజెంటేషన్తో పాటు ముఖ్యమంత్రి గారు కానీ అప్పుడు సీఎస్ కానీ నాకు సబ్మిట్ చేశారు. దీనివల్ల ఈ ప్రాంతానికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి 110 ఇవన్నీ నితిన్ గడ్కరీ గారు మాట్లాడిన మాటలు. 110 ఎకరాలు ల్యాండ్ అవసరం అవుతుంది. ఆ ల్యాండ్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తరపున మనకి ఇస్తారు. మనం ఏంటంటే పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ ప్రాజెక్ట్ సంబంధించింది కాబట్టి 6,250 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. దీన్ని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన మేము ఆమోదిస్తున్నామని ఒక వేదికగా, మీకు కావాలంటే వీడియోలు అన్నీ పంపిస్తాం, ఒక డయాస్ మీద నితిన్ గడ్కరీ గారి ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఈ ప్రపంచానికి మొత్తం తెలుసు, ఈ దేశానికి మొత్తం తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. కానీ ఏం చేశారు మీరు? ఆ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏది? ఈ రోజు వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు. సరే, ఏ విధంగా వెళ్తాం? ఎయిర్పోర్ట్కి దారేది, విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి దారేది. అంటే వీళ్ళు ఎంత మభ్య పెడతా ఉన్నారు. సరే, అది ప్రైవేట్ ఎయిర్పోర్టు, దానికి సంబంధించి ఒక్క నయా పైసా ల్యాండ్ ఎక్విజిషను, ల్యాండ్కి సంబంధించిన ఎన్ఓసీలు తప్ప ఒక్క నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని మీరు వచ్చి అడావుడి చేసి
దీనికి ఫైర్ ఇంజిన్లు పెట్టి అది చేసి ఇది క్రెడిట్ చోరీ కాకపోతే ఏంటి? స్వయంగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రే గతంలో ఫస్ట్ రివ్యూకి వచ్చినప్పుడు 86% సెప్టెంబర్లో కంప్లీట్ అయింది. నేను నవంబర్కి వచ్చాను, ఇంకో 5% డెవలప్. ఆ వీడియోలు చూడండి, 91% అయిపోయిందని గత నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? దీని క్రెడిట్ చోరీ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఐటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్ర మొత్తం తెలిస్తే ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇష్యూస్ సంబంధించి దీని మీద ఏదో ఆరోపణలు వస్తే ఆయన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అలాంటి మహానుభావులు ఆ రోజుల్లో తీసుకొచ్చిన పరిస్థితులు. కానీ దాన్ని కూడా ఇప్పుడు ఇవాళ ఇంజనీరింగ్ అనే పదాన్ని నేనే కనిపెట్టాను, ఎప్పుడో శ్రీశైలం డ్యామ్ నేనే కట్టాను, నాగార్జున సాగర్ డాగ నేనే కట్టాను, కాటన్ మా తాత కాటన్ దాది కూడా ఆ రోజు నేను కాటన్కి మా ఎవరో కడుపులో ఉండి నేను పుట్టబోయే ముందే 100 సంవత్సరాల ముందే కాటన్ కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నేనే సలహా ఇచ్చానన్న విధంగా మాట్లాడుతున్నారు. స్వయాన నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా అయితే ఉన్నారు. విశాఖలో ఐటీ ఈ 2 సంవత్సరాలు ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? వాళ్ళనే చెప్పమనండి. ఒకసారి 2 సంవత్సరాల్లో ఎంతమంది ఐటీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఎక్స్పోర్ట్ జరిగింది? 22-23లో ఎంత ఎక్స్పోర్ట్ జరిగింది? 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఎక్స్పోర్ట్ జరిగింది? 24-25, 25-26 ఇది రన్నింగ్లో ఉంది. 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో విశాఖపట్నం నుంచి ఐటీకి సంబంధించి ఎంత మనకు ఆదాయం వచ్చిందో ఒకసారి చెప్పండి. చెప్పలేరు సార్. ఇప్పుడు టీడీపీ క్లియర్గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని దీనికి సంబంధించి ఏమీ చేయలేరు. ఇవన్నీ కూడా బోగస్ పెట్టుబడులు. ఎక్కడో వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళ ఎంత బ్యాక్ డోర్ కిక్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా. అంటే ఇప్పుడున్న ఎయిర్పోర్టే ఏగలు తోలుకుంటున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి రీల్స్ అయితే ఎక్కువగా ప్రచురణ జరుగుతుంది. ఏమంటారు మీరు? అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికి తేడా ఉంది కదా. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఆ రోజుకి ఇప్పుడున్న పరిస్థితులు. వైజాగ్ పాపులేషన్ పెరిగింది, పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఒరిస్సా రాష్ట్రానికి కనెక్టివిటీ పెరిగింది, గ్రీన్ఫీల్డ్ హైవేస్ అయినాయి, నీకు 6 lanes నేషనల్ హైవే అయ్యింది. ఆ 2 స్టేట్లో మైనింగ్ కానీ లేకపోతే జరుగుతుంది. దా ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మూలపాడు పోర్టు తీసుకొచ్చారు. మూలపాడు పోర్టుకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతాయి. దానివల్ల ట్రావెలింగ్ పెరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్కి ఒరిస్సాకి సంబంధించిన కనెక్టివిటీ పెరిగిందో దానివల్ల కార్గోకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కార్గో జరిగింది. ఈరోజు నేను చెప్తున్నాను, పాసెంజర్స్ కంటే కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ జరగబోయేది కార్గోకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. అది చూసిన తర్వాత వీళ్ళు మాట్లాడమని. రైట్ సార్, రైట్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ యూత్ వైఎస్ఆర్సీపీ యూత్ మీద అయితే లేనిపోయిన కేసులు అయితే పెట్టి కూటమి ప్రభుత్వం అన్యాయంగా హింసిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది తగుదని చెప్పి వీళ్ళైతే వైఎస్ఆర్సీపీ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అయితే మటుకి ఈ లేనిపోయిన రాధాంతం అయితే చేస్తున్నారు. అది చాలా ముందు చూపుతో విశాఖ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 lanes అన్నీ చాలా పక్క ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వీళ్ళేమో ఇప్పుడు అది మా క్రెడిట్ అని చెప్పి మా క్రెడిట్ చోరీ కూడా వాళ్ళు చోరీ చేస్తున్నారు. ఏ నేపథ్యంలోనే ప్రధానంగా వీళ్ళు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మొత్తం అంతా యువతను కానీ అలాగే అందరిని ఇబ్బంది పడుతున్నారని చెప్పి విశాఖ జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.